సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళదామండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నువ్వు ఇన్ని రోజుల నుంచి అదృష్టం కోసం ఎదురుచూస్తూ ఉన్నావే కానీ నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి గురించి నువ్వు ఆలోచించలేకపోతూ ఉన్నావు. నీ ఇంట్లో కొన్ని నెగిటివ్ శక్తులు ఉన్నాయి తల్లి. వాటిల్ని నువ్వు బయటికి పంపించిన రోజునే అదృష్టం అనేది నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదృష్టం ఎంతో దూరంలో లేదు తల్లి, నీ గుమ్మంలోనే వేచి ఉంది. నువ్వు వెళ్ళి ఆహ్వాదించు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏంటి ఆ నెగిటివ్ శక్తి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి, నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది. ఆ గురువు గారు ఎవరో కాదండి, ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన ఫోన్ నెంబరు 9347293375 అండి. మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే భార్యాభర్తల సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తూ ఉంటారండి. మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది గురువుగారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా మనకి సిచ్యువేషన్కి తగినట్టుగా ఖచ్చితంగా మనకు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనందరము కూడా అండి ఆలోచిస్తున్న ఒక విషయం, ఎందుకు నాకు ఏ పని చేసినా కూడా నెగిటివ్గా అనిపిస్తూ ఉంది, నెగిటివ్గానే జరుగుతున్నాయి. అంటే ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళుతూ ఉన్నప్పుడు అది సవ్యంగా సక్సెస్ అవ్వకపోవటం, ఏదో ఒక ఆటంకాలు రావడం, అన్నీ కూడా పని అవ్వకుండా ఇంటికి తిరిగి రావటం, అలా జరుగుతూ ఉన్నాయి. ఎందువల్ల? నేను బాబాకి ఎన్నో పూజలు చేస్తున్నాను, పరిహారాలు చేస్తున్నాను, చాలా భక్తితో ఉంటూ ఉన్నానే, నాకు మటుకు ఎందుకు ఇలా జరుగుతుంది, అదృష్టం అనేది నా దగ్గరికి రావటం లేదు అని చెప్పి మనందరము కూడా ఆలోచిస్తూ ఉంటామండి. అందుకు కారణం ఏంటి అని అంటే, మన ఇంట్లో కొంత నెగిటివ్ శక్తి అనేది ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుందండి. అంటే తెలుసో తెలియకో మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. అలాంటి నెగిటివ్ శక్తి అంతా కూడా మనం ఎప్పుడైతే కనుక బయటికి పంపించేస్తామో అప్పుడే మనకి అదృష్టం అనేది కూడా మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుందన్నమాట. నిజంగా అలాంటి నెగిటివ్ శక్తులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది కూడా అండి ఇళ్లలో వాళ్ళు వాడేసిన బట్టలు, అంటే పాత బట్టలని ఒక మూట కట్టేసి, చినిగిపోయిన బట్టలు, కలర్ పోయిన బట్టలు, మనం ఏదైనా సరే వాడకుండా మూట కట్టేసి షెల్ఫ్లోనో లేకపోతే మంచం కిందో తోసేస్తూ ఉంటాం. అలాంటి బట్టల్ని ఎందుకు అలా మన ఇంట్లోనే ఉంచుతూ ఉంటాము అని అంటే, అది ఎప్పటికైనా అవసరం అవుతాయిలే, ఏదైనా సరే మసిగుడ్డలుగా అయితే స్టవ్ తుడుచుకోవడానికి దేనికైనా వాడుకోవచ్చు అని అనుకుంటారే కానీ మనం వాటిల్ని తీసి బయటికి పారేయాలనో, లేదంటే కనుక బట్టలు కొంచెం బాగుంటే కనుక చిన్నవైపోయినాయి, సైజు చిన్నవైపోయాయి అనుకోండి, అవి తీసేసి ఎవరికైనా ఇస్తే కొంచెం బాగుంటుందన్న ఆలోచన కూడా కొంతమందికి రాదండి. మన బట్టలు ఎవరికైనా ఇస్తే కనుక మన పాజిటివ్ ఎనర్జీ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అని పడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. ఒకవేళ చినిగిపోయినా, మాసిపోయినా, కలర్ పోయిన బట్టల్ని పారేయాలి, డిస్పోజ్ చేయాలి, కానీ ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అనేది వాటిల్లోనే ఉంటుందండి. అంతేకాకుండా చాలా రోజులుగా అలా వదిలేస్తూ ఉంటారు, మూటలు కట్టేసి మంచం కింద పెట్టేసి బూజు పట్టేసి ఉంటుంది. అవి అప్పుడప్పుడు మనం తీసి క్లీన్ చేయడానికి కూడా టైం ఉండకపోవచ్చు. అందువల్ల అలాంటి బట్టల్ని అప్పటికప్పుడే మనం డిస్పోజ్ చేసేస్తూ, కొంచెం బాగున్న బట్టల్ని ఎవరికైనా దానం చేస్తే అయినా సరే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుందండి. అంతేకాని కొంచెం చిన్న సైజు అయిపోయాయి అన్న బట్టల్ని కూడా మన ఇంట్లోనే అలా పెట్టేస్తాం, కానీ ఎవరికి కూడా ఇవ్వకుండా ఉంచేస్తూ ఉంటాం. బట్టలు వేసుకోవడానికి లేని వాళ్ళు ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారండి. బాబా కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఆ బట్టలు మనకైతే పాత బట్టలు, కానీ ఎవరికైనా ఇస్తే వాళ్ళు అవి కొత్త బట్టలుగా భావిస్తారండి. వాళ్ళకి అవి కొత్తగా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు వేసుకోవడానికి చాలా ఇష్టంగా తీసుకుంటారనమాట. లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటి బట్టల్ని తీసుకువెళ్ళి దానంగా ఇస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా పోయి చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పుణ్యం అనేది మనకి దక్కుతుంది అని చెప్పి బాబా తెలియచేస్తున్నారండి. అంతేకాకుండా
ఇంకొక విషయం కూడా అండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే చనిపోయిన వాళ్ళ బట్టలని, చనిపోయిన వాళ్ళ వస్తువులని ఇంట్లోనే గుర్తుగా అలా ఉంచుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ నాన్నగారి బట్టలు, వాళ్ళ అమ్మగారి బట్టలు, చీరలు, లేదంటే నగలు, అలాంటివన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని వాళ్ళు వేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అంటే మా అమ్మగారి చీర కదా ఇది, శారీని నేను కట్టుకుంటానని కానీ, లేదంటే నగలు అనుకొని ఆ నగలు నేను వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటామండి. అలాగా అనుకోవడంలో తప్పు లేదనమాట. వాళ్ళ గుర్తుగా మనం ఉంచుకుంటూ ఉంటాం. వాళ్ళని మనం ఆ నెల కూడా అమావాస్య రోజున వాళ్ళకు గుర్తుంచుకొని మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అని అంటే వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడమేనండి. వాళ్ళు సంతోషించే ఒక విషయం ఏంటి అని అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మన ఇంటి దగ్గరికి వేచి ఉంటారంట అమావాస్య రోజున. అందువల్ల అలాంటి రోజున మనం వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెడితే సంతోషిస్తారే కానీ వాళ్ళు గుర్తుగా వాళ్ళు చనిపోయిన తర్వాత వదిలేసిన బట్టలను, నగలను వేసుకుంటే వాళ్ళు సంతోషించారండి. అలాంటివి మనం ఇంట్లో వాడే కంటే ఆ బట్టలు వదిలేసి ఎవరైనా చనిపోయిన వాళ్ళ బట్టల్ని ఎవరికైనా ఇచ్చేయడమో, లేదంటే కనుక ఆ నగలు ఏదైనా ఉంటే కనుక అవి మార్పించేసి వేరే నగలు ఏమన్నా చేయించుకోవడమో అలా చేయాలే కానీ అవి ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉన్నా కూడా అరిష్టమే అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఉందండి. ఎప్పుడు కూడా అండి అదృష్టం అనేది మన ఇంట్లోకి రావాలి అని అంటే మన ఇల్లు ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవాలండి. అంటే అక్కడక్కడ బూజులు వేలాడుతూ, లేదంటే సామాన్లు ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టకుండా చిందరవందరగా పడేస్తూ ఉంటే మనం ఎవరమైనా సరే ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ ఇల్లు చాలా నీట్గా అనిపించింది అనుకోండి, మనకేమనిపిస్తుంది, చక్కగా కాసేపు కూర్చొని వద్దామని అనుకుంటాం. అలా చూడడానికి గజిబిజిగా గందరగోళంగా ఉంటే కనుక అబ్బా ఇల్లేంటి వీళ్ళు ఎలా పెట్టుకున్నారు, నీట్గా లేదు అని చెప్పి మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, వద్దులే వాళ్ళు లోపలికి రమ్మన్నా కూడా వద్దండి మేము మళ్ళీ వస్తాం, అర్జెంట్ పని మీద వచ్చామని చెప్పేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఉండాలి, కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనే వెళతాం. కానీ వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళు చేసే పనులు కానీ చూసి మనం వెంటనే వెళ్ళిపోవడానికి ఆలోచిస్తూ ఉంటామండి. అలాగే అండి అదృష్టం కూడా మన ఇంట్లో అడుగు పెట్టాలి అని అంటే ఇలాంటి నెగిటివ్ శక్తులు ఏవి కూడా మన ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అదృష్టం అనేది మన ఇంట్లో అడుగు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటుందండి. ఎప్పుడు మన పాజిటివ్ ఎనర్జీగా ఉన్నప్పుడు మనకి ఇంట్లో ఎలాంటి ఒక చెడు ఆలోచనలు లేకుండా, చెడు పనులు అనేవి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీగా చోటు చేసుకునే ప్లేసులన్నీ కూడా మనం ఎప్పుడైతే కనుక క్లియర్ చేస్తూ ఉంటామో, ఇల్లంతా కూడా ఎప్పుడైతే శుభ్రంగా చక్కగా నీట్గా పెట్టుకుంటూ ఉంటామో అప్పుడే ఆ దేవతలు కూడా అండి మన ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడతారండి. అంటే ఏదైతే ఒక అదృష్టం అనేది మనకి కలిసి రావటం లేదని బాధపడుతూ ఉన్నామో అలాంటి అదృష్టం కూడా మన ఇంట్లో అడుగుపెట్టి నిరంతరంగా మనతోటే ఉండాలి అని అంటే కనుక ఇలాంటి ఒక చిన్న చిన్న పనులను మనం సరిచేసుకుంటూ నెగిటివ్ శక్తినంతా కూడా బయటికి పంపించేసి చక్కగా ఒక పాజిటివ్ అయిన విషయాలను కనుక మనం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం పెద్ద పనేం కాదండి. అలాగే చినిగిపోయిన బట్టలను అప్పుడప్పుడు డిస్పోజ్ చేసేయడం, నిజంగా మనం చనిపోయిన వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడం ప్రతి అమావాస్యకి, వాళ్ళ బట్టల్ని వేరే వాళ్ళకి కూడా దానంగా ఇచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ చూడండి ఫ్రెండ్స్. మీకే అనిపిస్తుంది ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే ఒక మంచి పని చేసామే మనం అన్న పాజిటివ్ ఎనర్జీ అనేది మనలోనే అలా ఉండిపోతుందండి. అది ఒక బూస్ట్ లాగా మనకు ఒక ఎనర్జీ లాగా అనిపిస్తుందండి. ఈరోజు ఇలాంటి ఒక మంచి పని చేశాను నేను అని చెప్పి మనం కనుక ఆలోచించగలిగితే నిజంగా అన్నీ కూడా సక్సెస్ అవుతాయండి మనకి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది మీ ఇంట్లో కలిగే అద్భుతం అనేది ఎలా ఉంటుంది అని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయి.